ఎన్నికలు ముగిశాయి. రేపు ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ చిన్న గ్యాప్ లో ఢిల్లీ రాజకీయం బిగ్ సౌండ్ చేస్తోంది. బీజేపీ ఆప్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. తమ నేతలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపిస్తుంటే నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ డిమాండ్ చేయడం, ఆ వెంటనే ఏసీబీ రంగంలోకి దిగడంతో ఢిల్లీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కించాయి. అయితే రిజల్ట్స్ పై ఆసక్తిని పెంచాయి. ఢిల్లీకా బాహుబలి ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కమలం వికసిస్తుందా, మళ్లీ ఆప్ అధికారాన్ని చేజెక్కించుకుంటుందా అంటూ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ ఊపందుకుంది. ఎక్కడైనా ఇలాంటి టైంలో నేతలంతా ఫుల్ టెన్షన్లో ఉంటారు, క్షణముఖ యుగల్లా భావిస్తూ ఉంటారు. కానీ ఢిల్లీ నేతలు మాత్రం రాజకీయం చేస్తున్నారు. బీజేపీ ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టిందంటూ ఆరోపణలు గుప్పించారు ఆప్ నేతలు. ఆప్ అధినేత కేజ్రీవాల్తో పాటు పలువురు నేతలు బీజేపీ టార్గెట్గా మాటల యుద్ధానికి దిగారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ కొనేందుకు ప్రయత్నించిందని, 16 మందికి పైగా అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు ఆరోపించారు. అంతేకాదు ఒక్కొక్కరికి 15 కోట్లు ఆఫర్ చేసినట్లు బీజేపీపై విరుచుకుపడ్డారు ఆప్ నేతలు. ఇక ఆప్ ఆరోపణలపై కన్నెర్ర చేస్తున్నారు కాషాయం పార్టీ నేతలు. ఓటమి భయంతో ఆప్ నేతలు సరికొత్త డ్రామాలాడుతున్నారంటూ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వాస్తవాలు బయటికి రావాల్సిందే అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇక బేరసారాలపై బీజేపీ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనా. గవర్నర్ ఆదేశాలతో వెంటనే రంగంలో దిగిన ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ సహా ఆప్ నేతల ఇళ్లకు వెళ్లారు. ఆరోపణలకు ఆధారాలు కోరారు. ఇక కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లడంతో అక్కడ కాసేపు హైడ్రామా జరిగింది. ఆప్ లీగల్ టీం ఏసీబీ అధికారులను అడ్డుకుంది. ఏ రూల్ ప్రకారం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారంటూ ఏసీబీ అధికారులను అడ్వకేట్స్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ రావడం చట్ట విరుద్ధమన్నారు. इनसे पूछ रहे कि अंडर विच प्रोविजन ऑफ लॉ यू आर हियर, शो अस द नोटिस, व्हाट इज द प्रोविजन अंडर द लॉ दैट यू हैव कम हियर, हु हैज सेंट यू. कोई रिप्लाई नहीं है. कागज कलम तो है नहीं इनके पास, नोटिस कहां से लाएंगे? कागज कलम तो अभी मंगाया इन्होंने. ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన డ్రామా చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలపై తాను కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఫలితాలకు కొన్ని గంటల ముందు జరిగిన హైడ్రామాతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఫలితాలపైన ఆసక్తి నెలకొంది.